అందరికీ నమస్కారం. నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటా ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేసావు, దొరికిన దొంగవి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్. ఇది నీ చరిత్ర. 16 నెలలు జైలు. ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు, ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు? ఆ అవసరం ఏమిటి? అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశాడు. తెలంగాణ పోలీసులకి అక్కడ ఒక పరీక్ష, ప్రజలకు ఇబ్బంది, న్యాయవాదులకు ఇబ్బంది, జడ్జిలకు ఇబ్బంది, ఇన్ని రకాల ఇబ్బందులు సృష్టించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నిన్ను మళ్ళీ కోర్టుకు పిలవద్దనే. 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న పెద్ద మనిషి నాకు తెలిసి ఈ దేశంలో నేను ఒక్కడే. మనిషికి ఆత్మ ఉండాలి. మనం చేసే పని ఏంటి, మనం చేసిన తప్పులేంటి? ఈరోజు మనం తప్పు చేశాం కాబట్టి, దొరికాం కాబట్టి, ఏదో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు ఇవి. మనీ లాండరింగ్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు అనేది సామాన్యమైన వ్యక్తుల మీద పెట్టేటువంటి కేసులు కాదు. ఆర్థిక నేరగాళ్ళ మీద పెట్టేటువంటి వ్యవస్థలు ఏంటంటే సిబిఐ, ఈడీ. నువ్వు ఆర్థిక నేరస్తుడివి. నువ్వేమన్నా అట్టడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం పోరాటం చేసి నువ్వేమైనా కోర్టుకు వెళ్తున్నావా? ఈ వర్గాల ప్రజలు మా నాయకుడు వచ్చాడని నీకు స్వాగతం పలకటానికి నువ్వు దొరికిన దొంగవి. రాష్ట్ర సంపదని, ప్రజల సంపదని దోసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. మళ్ళా అదే ప్రజలను నువ్వు కావాలని పిలిపించుకొని కోర్టు వెలుపల ఇంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం ఏమన్నా ఉందా? ఇది న్యాయ వ్యవస్థ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద న్యాయ విచారణ జరగాలి. న్యాయ వ్యవస్థ సుమోటో కింద కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ప్రయత్నం ఇంకొకరు ఎవరు చేయకుండా. ఇది ఒక్క వైసీపీలోనే ఇది ఒక అలవాటుగా మారింది. ఒక ఎమ్మెల్సీ కూడా ఒక దళిత బిడ్డను చంపి వాళ్ళ గుమ్మంలో ఇచ్చేసి ఆయన జైలుకి వెళ్ళి వస్తే ఊరేగి. వైసీపీలో ఎవరు జైలుకి వెళ్తున్నా, ఇప్పుడు వెళ్తున్నా, గతంలో వెళ్ళినా బయట జనం. దేనికి జనం? జగన్మోహన్ రెడ్డి నిన్ను చూడాలనా? నిన్ను చూడాలంటే మరి హైదరాబాదులో అంత అడావుడి చేసిన పెద్ద మనిషివి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎవడు లేడే? అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలా నిన్ను చూడాలంటే? నా అభిమానులు వచ్చారని నువ్వు చెప్పొచ్చు. నీ అభిమానులు ఉంటే గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రతి వారం బెంగళూరు వెళ్తుంటావు, వస్తుంటావు కదా. ఎందుకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎవరు లేరు? ఇది కావాలని ఈరోజు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బస్సులు పెట్టి, డబ్బులు ఇచ్చి, కార్లు పెట్టి అంతమందిని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర అభివృద్ధి కోసం
పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నాడు ఆయన. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు చుట్టూ తిరుగుతున్నాడు. ఇది వైసీపీ. మళ్ళీ పైగా రప్ప అంట. మళ్ళీ రప్ప మీకు రప్ప ఆడిచ్చారు ప్రజలు 2024లో 151 సీట్ల నుంచి మీకు 11 సీట్లు ఇచ్చారంటే ప్రజలు ఎవరు రప్ప అనేది మీరు అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా మీరు పగటి కళ్ళు కనొద్దు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అసంతృప్తితో కాదు మిమ్మల్ని తిరస్కరించింది. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సరైనటువంటి వ్యక్తి కాదు.